అండ్ అన్వేష్ గారు, యా అండి. డే వ్యూనే కాదు నైట్ వ్యూ కూడా సూపర్బ్ గా ఉందండి. Yes. అండ్ వెనక నుంచి అంతా లైటింగ్స్ సూపర్బ్ గా కనిపిస్తుంది. అండ్ ఫంక్షన్స్ కూడా మనం ఎక్కువగా నైట్ టైంలో అంటే డేలోనే కాదు నైట్ లో కూడా అన్ని ఫంక్షన్స్ అన్ని అవునండి. చూసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎలా అరేంజ్మెంట్స్ చేస్తారు, సో ఏ విధంగా మొత్తం చూస్తారు? యాక్చువల్లీ డే కన్నా ఎక్కువ ఇలాంటి రిసార్ట్స్ నైట్ టైమే బాగుంటాయండి. Yeah. బికాజ్ మీరు చెట్ల దగ్గర చూస్తే వీ గేవ్ లైటింగ్ కదా, సో ఇవన్నీ చాలా వ్యూ తీసుకొస్తుంది ప్రాపర్టీకి. అండ్ అంతేకాకుండా ఇవి కాకుండా ఇంకా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అట్లా ఏమైనా తీసుకున్నారు? నౌ ఇప్పుడు ప్రెసెంట్ శంషాబాద్లో అండి వీఆర్ డూయింగ్ 50 bedroom రిసార్ట్. ఆ 50 bedrooms కూడా ఎలా అంటే ప్రాపర్ ఒక కోట కడుతున్నాం. మొఘల్ టైంలో కోట ఉంటుంది కదా, బెడ్రూమ్స్ 50 bedrooms. 50. Yes. ఓకే, సో అందులో ఉన్నాం ఇప్పుడు. మోస్ట్లీ ఇంకొక 6-7 months లో అయిపోతుంది. అయిపోతుంది అయితే. సో అక్కడ మీరు వెడ్డింగ్స్ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అక్కడ. ఓకే, ఇప్పుడు మనకి ఒక 3 days అక్కడే రాజస్థాన్ ఉండి- అట్లా కోటా వెళ్ళినప్పుడు ఆ రాజస్థాన్ Exactly. వరకు వెళ్ళాల్సిన Yes, అవసరం yes, లేదు, yes. కొంచెం బడ్జెట్ తగ్గుతుంది కూడా. Yes, yes, సో తగ్గుతుంది. ఇక్కడే తీసుకోవచ్చు. తగ్గుతుందండి. సో మేము కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అది షూట్ చేయడానికి అన్నమాట. షూర్. మీరు 3 days అక్కడే ఉండి చేసుకునేలాగా అక్కడ జంగల్ సఫారీస్ లైక్ జీప్స్ తెచ్చి జీప్స్ ఓపెన్ టాప్ జీప్స్ పెట్టి జంగల్ సఫారీస్ కి తీసుకెళ్తున్నాం. ఓకే, అండ్ ఇట్లాగే కంటైనర్స్ లాగా ఇట్లా అరేంజ్ చేస్తున్నారు? కంటైనర్స్ ఉంటాయండి దాంట్లో కూడా. మేము ఏ ప్రాపర్టీ చేసినా కంటైనర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంక ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసినవి ఏంటి? మనం అంతకు ముందు ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసింది బ్యాంక్వెట్ హాల్, దానిపైన ఫుడ్ స్పేస్, ఇండోర్ గేమ్స్ అండ్ కామన్ వాష్రూమ్స్ అవి అయితే ఎట్లయినా ఉంటాయి. And సైక్లింగ్ ట్రాక్ cycling ఒకటి track అండి, ఒకటి. సైక్లింగ్ ట్రాక్ ఒకటి ఉంది. ఇంకొక చిన్న గజిబో ఉందండి ఇక్కడ. గజీబో అంటే? గజిబో అంటే షేడెడ్ ప్లేస్. ఓకే, షేడెడ్. బేసికలీ ఇక్కడ వర్షం ఏమైనా పడితే అక్కడ కూడా అవుట్డోర్ కూర్చోాలనుకుంటే గజిబోస్ లో కూర్చో. ఓకే ఓకే, సో ఇది చిన్నగా అరేంజ్ చేశారా మొత్తం అంతా? చిన్నగా అరేంజ్ చేస్తామండి ఇది. సో మొత్తం ఒక చిన్న పెంకుటిల్లు లాగా అరేంజ్ చేశారు. అవునండి, అవునండి. అంటే మొత్తం అంతా ఫైబర్ పైన. ఓకే అండ్ ఇది కూడా తాండూర్ అండి, న్యాచురల్ స్టోన్. ఓకే ఓకే, నెక్స్ట్ విల్ గో టు ఇండోర్ గేమ్స్ అండి. యా యా షూర్. సో ఇది ఇండోర్ గేమ్స్ రూమ్ అండి, అండ్ చిన్న కెఫెటేరియా. ఓకే, ఇక్కడ కూర్చోవచ్చు ఏమన్నా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఆర్డర్కి ఇక్కడ కూర్చోవచ్చు. దిస్ ఇస్ టేబుల్ టెన్నిస్, ఫూస్ బాల్ టేబుల్ అండ్ క్యారమ్స్. క్లయింట్స్ ఎక్కువ ఇది ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఏమైనా కొంచెం వాళ్ళకి చిన్న చిన్న మార్పులు లాంటివి ఇట్లాంటివి మాకు ఇది ఉంటే బాగుండు లేకపోతే ఎట్లాంటి ఏమైనా చేంజెస్? యా, అంటే బేసిక్లీ ఏం చేస్తామంటే అండి డిజైన్ ఫేజ్, అంటే డిజైన్ ఎప్పుడైతే మనం చేస్తామో దానికి ముందు కస్టమర్ దగ్గర నుంచి మేము ఒక లిస్ట్ తీసుకుంటామండి, వాళ్ళ ఫేవరెట్స్, వాళ్ళ సజెషన్స్ కూడా ఉంటాయి దాంట్లో. దాని విధంగానే డిజైన్ చేస్తాం. సో వన్స్ దే గెట్ సాటిస్ఫైడ్ ఇన్ ద డిజైన్ ఫేజ్, దెన్ ఓన్లీ వీ కమ్ టు ద కన్స్ట్రక్షన్. బికాజ్ అల్టిమేట్లీ మాకు కూడా ఏం కావాలంటే ప్రాపర్టీ డిజైన్ అనేది, రిసార్ట్ డిజైన్ అనేది మంచి రావాలి.